అసలు ఎందుకు చేసాడు అనుకుందాం. రే మామ, ఈ మధ్య ఎవ్వడు చూసినా టూర్లకు పోయేస్తుర్రా. మన బ్యాచ్ కూడా ఒక టూర్కి పోవాలి. అరే మా అయ్య మీలాంటి బేకరగాలతో తిరగొద్దన్నాడు రా. నేను రాను. ఐఏఎస్ అయిపోయినాకనే ఫీల్డ్ విజిట్కి పోతా నేను. ఇప్పుడు రాను. బాగానే ఎక్స్ట్రా ఏంది మామ, ట్రిప్పా? మొన్ననే అప్పు చేసి ఐఫోన్ కొన్నా మామ, డబ్బులన్నీ అయిపోయినాయి. మీరు పోయిరండి, నేను రాను. ఏంద్రా ట్రిప్పా? మొన్ననే కదరా చెట్లలోకి పోయి వచ్చినాం, మళ్ళీ ట్రిప్ ఎందుకు? ఏంది ట్రిప్పా? ఇప్పటికే జాబ్ లేదు ఏం లేదని రోజు అంటేస్తాడు మా డాడీ. ఇక ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసిన తెలిసిండు అనుకో, ఉరికించుకుంటా కొడతాడు. నన్ను కాదు మిమ్మల్ని కూడా కొడతాడు. ఏంది ట్రిప్పా? ఒక నిమిషం. అబ్బో బేబీ, మా ఫ్రెండ్స్ ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తారట, వెళ్ళమంటావా? సరే సరే, నువ్వు వద్దంటే నేను వెళ్ళాను కదా. అరే రావట్లేదు రా, బాయ్. అరే మామ, మీకు తెలుసు కదా నా దగ్గర ఎప్పుడు పైసలు ఉండేవి. ఎవరైనా ఒకరు పైసలు పెట్టుకుంటా అంటే రావడానికి నాకేం అబ్జెక్షన్ లేదు. అరే ఈ ట్రిప్పులు గిప్పులు మనకు సెట్ కావు కానీ మూసుకొని అందరు ఏం చేస్తారంటే మనిషికి 300 నాకు ఫోన్ పే అయ్యి సాయంత్రం మా బాయ్ కాడ కూర్చుందాం. ఏమంటారు? ఎవరు వస్తారు? ఎవరైనా వస్తురా లేదా? అజ్జి సాయంత్రం వస్తా మామ. బాయ్ కాడికి అయితే నేను కూడా వచ్చాడేరా. అరే సాయంత్రం నేను కూడా వస్తారా? మా డాడీ ఏమన్నాడు దీనికి? దానికైతే నేను కూడా వస్తా మామ. అరే ఈవినింగ్ ఎవడో ఒకటి స్పాన్సర్ చేయండి రా, నేనైతే వస్తా. అరే ఏంట్రా ఇది? నేనేం ప్లాన్ చేసినా మీరేం ప్లాన్ చేసిర్రా? అరే అరే నేను కూడా వస్తారా మీతో? సరే పోదాం పారి.